హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ రిఫరెన్స్ మోడల్. మనకి ఇక్కడ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ అండ్ రిఫరెన్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అందులో ఐఓటీ రిఫరెన్స్ మోడల్ అంటే మనం ఏం చెప్పాలి అండ్ మీరు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఏమేం కవర్ చేయాలి ఈ టాపిక్స్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరెన్స్ మోడల్ అనేది ఏంటంటే మనం ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి ఒక ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేస్తూ మనం ఒక మోడల్ బేస్ చేసుకుని మనం అందులో ఉన్న డివైజెస్ని యూజ్ చేసుకుంటూ ఇంటర్నెట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాం. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అలాంటి సిచ్యువేషన్స్లో సమ్ టైమ్స్ మనకి మల్టిపుల్ లెవెల్స్ని యూజ్ చేస్తూ మల్టిపుల్ డివైజెస్తో ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తూ కనెక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి రిఫరెన్స్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా రిఫరెన్స్ మోడల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఐఓటీ ఆర్కిటెక్చర్ అనేది ఎలా బిల్డ్ చేయాలి అనే థింగ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ రిఫరెన్స్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. సో అందులో మెయిన్గా ఈ రిఫరెన్స్ మోడల్లో మనకి మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ లెవెల్స్. సో ఆ మల్టిపుల్ లెవెల్స్ కూడా మనకి ఇంకొక నేమ్తో ఎలా కాల్ చేస్తాము అంటే దాన్ని టైర్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ అనేది మనకు ఒక్కొక్క టాస్క్ని, ఒక్కొక్క థింగ్ని, ఒక్కొక్క డిజైన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ నుంచి మనం ఒక్కొక్క వర్క్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. సో యాక్చువల్గా సెవరల్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అందులో కూడా కో ఎగ్జిస్టింగ్ డొమైన్స్ అనేవి యూజ్ చేస్తూ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్కిటెక్చర్లో సమ్ రిఫరెన్స్తో బేస్ చేసుకుంటాం. అలానే ఇక్కడ కూడా కొన్ని లెవెల్స్లో కొన్ని రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో మెయిన్గా మనం యూజ్ చేసేవి సెవరల్ సబ్ మోడల్స్ ఏంటి అంటే దట్ ఈస్ డొమైన్ మోడల్, ఇన్ఫర్మేషన్ మోడల్, ఫంక్షనల్ మోడల్, కమ్యూనికేషన్ మోడల్, ట్రస్ట్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మోడల్. సో ఇందులో థియరీ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా మనం ఫస్ట్ డయాగ్రామ్స్ ఉంటే ఎక్కడ మిస్ కాకుండా డయాగ్రామ్ని నీట్గా డ్రా చేసి దాని నుంచి మన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని డయాగ్రామ్స్ ఏవైనా ఉంటే అది మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ రిఫరెన్స్ మోడల్ అనేది మెయిన్ థాట్ ఏంటి అంటే ఎస్టాబ్లిషింగ్ ఏ కామన్ గ్రౌండింగ్ ఫర్ ది ఐఓటీ ఆర్కిటెక్చర్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మల్టిపుల్ డివైజెస్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ వస్తుందో ఎట్ ఏ టైం, సో అలాంటప్పుడు ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకుని కామన్ గ్రౌండింగ్ ప్రొవైడ్ చేయడానికి మనం రిఫరెన్సెస్ని బేస్ చేసుకుంటాం. సో అలానే ఐఓటీ సంబంధించిన ఎటువంటి చేంజెస్ లేకుండా మనం డొమైన్ చేంజెస్ లేకుండా యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనకి రిఫరెన్స్ మోడల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే ద మెయిన్ ఫస్ట్ సబ్ లేయర్స్ సబ్ స్టేజెస్ గురించి చూసే ముందు ఒక్కసారిగా ఇక్కడ మనం నార్మల్గా ఐఓటీ డివైజెస్లో మనం చెప్పుకున్నాం సెన్సర్స్, యాక్చువేటర్స్ ఇవన్నీ. సో అలానే ఇక్కడ కూడా మనకి 3 kinds ఆఫ్ డివైజెస్ యూజ్ చేస్తాం. సో ఐఓటీ డొమైన్స్లో అది కూడా ఏంటంటే సెన్సార్స్, యాక్చువేటర్స్ అండ్ ట్యాగ్స్. సో ఇక్కడ ఐఓటీ డొమైన్ మోడల్లో యూజ్ చేసే డిఫరెంట్ డివైజెస్ సెన్సార్స్, యాక్చువేటర్స్ అండ్ ట్యాగ్స్. సో ఈ 3 types ఆఫ్ డివైజెస్ యూజ్డ్ ఇన్ డొమైన్. అలానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజెస్ని కవర్ చేస్తూ ఇది ఒక డయాగ్రామ్, మీరు కంపల్సరీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ చేసుకునే మోడల్ వచ్చేసరికి డొమైన్ మోడల్. డొమైన్ మోడల్ నుంచి దీని నుంచి వచ్చిన బేస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఇన్ఫర్మేషన్ మోడల్. అగైన్ ఈ ఇన్ఫర్మేషనల్ మోడల్ నుంచి మనం మూవ్ అయ్యేది ఫంక్షనల్ మోడల్. ఫంక్షనల్ మోడల్లోనే మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ కామన్ ఎఫ్జీ అండ్ సెకండరీ ఎఫ్జీ, దెన్ కమ్యూనికేషన్ మోడల్ అండ్ టిఎస్&పి మోడల్. సో ఇక్కడ ఈ కాంబినేషన్లో మనం ఏం చేస్తాము అంటే ప్రతిదీ బేస్ చేసుకుని నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి మనం మూవ్ అవుతూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ మోడల్లో మనం చేయాల్సిన థింగ్స్ ఏంటి అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఒక బేస్ రిఫరెన్స్ మోడల్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ చేస్తాం. సో డొమైన్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద బేస్ రిఫరెన్స్ మోడల్. అలానే ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసేవి ఏంటి అంటే దట్ ఈస్ డివైజెస్, ఐఓటీ సర్వీసెస్ అండ్ విర్చువల్ ఎంటిటీస్. సో వీటిని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ డొమైన్ మోడల్ నుంచి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ని అంతా బేస్ చేసుకుని వీఆర్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మోడల్. సో దాన్ని డెవలప్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే మూవ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మోడల్కి వచ్చేసరికి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది సిమాంటిక్ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డొమైన్ మోడల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి సిమాంటిక్స్ ఫార్మేషన్లో ఉంటుంది. సో అంటే జనరలైజేషన్, అగ్రిగేషన్ ఇవన్నీ మనం ఆల్రెడీ డేటాబేస్లో జస్ట్ చూసాం. సో దాని కాంబినేషన్లో మనం డొమైన్ మోడల్లో యూజ్ చేస్తాం. సో హియర్ ఎవ్రీథింగ్ ఇన్
semantics. So that is generalization and aggregation. ఓకే. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ మోడల్. ఇక్కడ మనం మెటా మోడల్ని ప్రొవైడ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ యొక్క స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ మనం యూజ్ చేసే ద మెయిన్ థింగ్స్ వచ్చేసరికి యూఎంఎల్ డయాగ్రామ్స్. అంటే డొమైన్ మోడల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ యూఎంఎల్ డయాగ్రామ్స్ ఫార్మేట్లో మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో హౌ టు రిప్రజెంట్ ఇన్ఫర్మేషన్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ యూఎంఎల్ డయాగ్రామ్స్. సో యూఎంఎల్ డయాగ్రామ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డొమైన్ మోడల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసుకుని వాటిని యూఎంఎల్ డయాగ్రామ్స్ కింద మూవ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్లీ రిప్రజెంటెడ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ ది డిజిటల్ వర్డ్. సో దాన్ని మనం మెయిన్గా మూవ్ చేసుకోవడానికి యూఎంఎల్ డయాగ్రామ్స్లోకి మూవ్ చేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఫంక్షనల్ మోడల్లో మనకి ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2 థింగ్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ COM-FG అండ్ సెకండ్ FG అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్లో మనకి ఈ 2 థింగ్స్ని ఎస్టాబ్లిష్ చేసే ముందు ఫస్ట్ డివైస్ ఫంక్షనల్ మోడల్. అంటే ఇక్కడ ఫంక్షనల్ మోడల్లో కూడా మళ్ళీ ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మనకి ఒక డయాగ్రామ్ ఉంది. సో దట్ ఈస్ డివైస్ నుంచి కమ్యూనికేషన్ నుంచి ఐఓటీ సర్వీస్ నుంచి విర్చువల్ ఎంటిటీ అండ్ ఐఓటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, దెన్ అప్లికేషన్ అండ్ ప్యారలల్గా మేనేజ్మెంట్, సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ ద సెక్యూరిటీ. సో ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్ మనకి ఫంక్షనల్ మోడల్లోనే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటూ ఉంటాం సాఫ్ట్వేర్లో. సేమ్ అలా ఇక్కడ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్, ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్ని డెరైవ్ చేసుకుంటాం. అలానే ఇక్కడ 7 ఫంక్షనల్ గ్రూప్స్ స్ట్రాంగ్గా రిలేట్ చేస్తాం. దట్ ఈస్ డొమైన్ మోడల్, కమ్యూనికేషన్ మోడల్ అండ్ ద సెక్యూరిటీ మోడల్. సో ఇక్కడ యూజ్ చేసేవి చూడండి, ఫస్ట్ డివైస్ నుంచి కమ్యూనికేషన్, దెన్ ఐఓటీ సర్వీస్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ గ్రూప్స్లో ఆల్ పాసిబుల్ ఫంక్షనల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే ఫిజికల్ డివైజెస్ నుంచి ఆల్ పాసిబుల్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకుంటూ వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఫిజికల్ ఎంటిటీస్ని బేస్ చేసుకుంటాం. సో అలానే ఇక్కడ సెన్సింగ్, యాక్టివేషన్స్ వీటన్నిటిని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అందులో కామన్ ఫంక్షనల్ గ్రూప్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఆల్ పాసిబుల్ కామన్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రిలవెంట్ డివైజెస్తో ఆల్ పాసిబుల్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి యాక్చువల్ సిస్టమ్ ఆర్డర్లో మనం ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, దట్ ఈస్ డిజిటల్ వర్డ్ కాంపోనెంట్లోకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది యూస్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఓటీ సర్వీస్ ఎఫ్జీ. సో ఇక్కడ మనం కమ్యూనికేషన్ తర్వాత ఐఓటీ సర్వీస్ ఎఫ్జీ చెప్తున్నాం. సో ఇక్కడ కూడా ఐఓటీ డొమైన్ మోడల్ అండ్ ఐఓటీ సర్వీసెస్ని కంటైన్ చేస్తూ మనం రీసోర్సెస్ని ఒక డివైస్ని కానీ నెట్వర్కింగ్ని కానీ హోస్ట్ చేస్తూ మనం ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అనేది మెయిన్గా ఈ ఐఓటీ సర్వీసెస్ ద్వారా మనం చెప్తాం. సో ఎఫ్జీ మీన్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ఫంక్షనల్ మోడల్. సో అలానే విర్చువల్ ఎంటిటీ వచ్చేసరికి మనకి ఐఓటీ డొమైన్లో యాక్చువల్గా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీస్ సమ్ టాస్క్స్ని కానీ సమ్ అసోసియేషన్స్ని కానీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ విర్చువల్ ఎంటిటీకి వచ్చేసరికి ఇట్ కంటైన్స్ సమ్ ఫంక్షనాలిటీస్ టు మేనేజ్ అసోసియేషన్స్ అండ్ విర్చువల్ ఎంటిటీస్. ఈ రెండింటికి మధ్యలో మనకి ఏంటంటే కొన్ని ఫంక్షనాలిటీస్ని మెయింటైన్ చేయడం కోసం మనకి ఇక్కడ విర్చువల్ ఎంటిటీ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేనేజ్మెంట్, ఐఓటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కూడా సేమ్ నెసెసరీ ఫంక్షనాలిటీస్ తీసుకుంటాం, బట్ ఎనేబులింగ్ ఎక్కడైతే సమ్ ఫాల్ట్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటామో అండ్ మోనిటరింగ్ సమ్ సిస్టమ్ నుంచి మోనిటరింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ఫ్లెక్సిబిలిటీగా యూజ్ చేసుకోవడానికి అండ్ వాటికి సంబంధించిన డిమాండ్స్ని బేస్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి మనకి ఈ ఐఓటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీలో కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టంలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి పర్ఫెక్ట్గా మనం ప్రైవసీ ప్రొవైడ్ చేయగలగాలి అండ్ ఎక్కడా కూడా ప్రాబ్లం రాకుండా మనం ప్రొవైడ్ చేయగలగాలి. సో అలాంటిది యూజర్స్ అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ కానీ యాక్సెస్ సర్వీసెస్లో కానీ సో ఇలాంటి థింగ్స్లో మనం ఏంటంటే కరెక్ట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సేమ్ అలానే ఇంకా రిమైనింగ్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకుని ఫంక్షనల్ మోడల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనల్ మోడల్ యొక్క మెయిన్ యూజ్. అండ్ కమ్యూనికేషన్ మోడల్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ మోడల్కి వచ్చేసరికి మనకి
ఫైనల్గా ఆల్ ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనం వాటి యొక్క ట్రస్ట్ అండ్ వాటి యొక్క సెక్యూరిటీ, వాటి యొక్క కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఆర్కిటెక్చర్లో అనేది మనం మెయిన్గా ప్రొవైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ సమ్ ఆబ్జెక్ట్స్, డేటా అండ్ కంప్యూటింగ్ డివైజెస్. గ్లోబల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్లో అవి ఒక వాటి యొక్క రోల్ ప్లే చేయడానికి మనం యూజ్ చేసేది ఈ రిమైనింగ్ మోడల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ మోడల్లో కూడా మెయిన్ కమ్యూనికేషన్స్ అనేవి కనెక్టింగ్ ఎలిమెంట్స్. కమ్యూనికేషన్ మీన్స్ వీఆర్ కనెక్టింగ్ టు అదర్ డివైజెస్ ఆర్ వీఆర్ కనెక్టింగ్ టు అదర్ ఎలిమెంట్స్. సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ప్రొవైడ్ చేయడం కోసం ఈ లాస్ట్ మోడల్స్ యూజ్ చేస్తాం. సో టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫరెన్స్ మోడల్.